హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాభారతం 17 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం కదా. అయితే 17 ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము, పురోచనుడు పాండవులను చంపడానికి భవనాన్ని ఎలా నిర్మించాడు అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఆ భవనంలోనే ఉంటూ పూజలు చేస్తున్నారు శివునికి. అర్జునుడు కూడా వచ్చాడు. పాండవులకి విదురుడు పంపిన ధాన్యపు గింజలు మూటలు వచ్చాయి. ధాన్యం ఎందుకు పంపారు మనకి బహుమానంగా అన్నది పాండవులు ఆలోచిస్తూ ఉన్నారు. బహుమాన రూపంలో ఎందుకు పంపాడు పినతండ్రి గారు ధాన్యం అని నకులుడికి కొంచెం సందేహం వచ్చింది. మనకి ఏదో అపాయము వస్తుంది, అందువలన నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. ఈ ధాన్యం ఎందుకు పంపారు, అందులో ఆ ధాన్యపు మూట విప్పి చూస్తారు. విప్పి చూడగానే ఒక మూషికం అంటే ఎలుక వస్తుంది, బయటకు వస్తుంది. ఆ ఎలుకని మనకి బహుమానంగా ఎందుకు పంపారు అన్నది అర్థం కాదు, కానీ వాళ్ళతో పాటు ఆ భవనానికి తీసుకెళ్తారు. అర్జునుడు కొంత ఆలోచించి ధర్మరాజుకి సైగ చేస్తాడు, మౌనంగా వెళ్దాము మూషికాన్ని తీసుకొని అని చెప్తాడు. ఇది ఎలా ఉంటే దుర్యోధనుడు శకుని పాండవులను చంపడానికి అమావాస్య వచ్చేది రేపే. అమావాస్య రోజు పాండవులను చంపేద్దాం అనుకుంటున్నాం కదా. రేపు వాళ్ళకి అమావాస్య రోజు చావు తప్పదు అని చెప్పి దుర్యోధనుడు చెప్తూ ఉంటాడు. శకుని కర్ణుడు గురించి కొంచెం అనుమానంగా ఉంది అంటాడు, కానీ దుర్యోధనుడు నా మిత్రుడి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి చెప్తాడు. ఇంతలో భీష్ముడు దగ్గరకు రథసారథి వస్తాడు, అంటే కర్ణుడి తండ్రి. ఆయన భీష్ముడి దగ్గర రథసారథి. కానీ ఆ సమయంలో రాత్రిపూట ఎందుకు వచ్చాడు అని భీష్ముడు కొంచెం సందేహంగా అడుగుతాడు. ఎందుకు వచ్చావు రథసారథి, ఒంటరిగా మౌనంగా ఎందుకు నిలబడ్డావు, ఇలా ప్రణామాలు కూడా చెప్పకుండా నిలబడ్డావంటే దానికి కారణం ఏంది అని చెప్పి అడుగుతాడు. రథసారథి కొంచెం బాధపడుతూ ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అనేది నిన్ను అడగను. భీష్ముడు ఒక మాట చెప్తాడు, అదేంటంటే సృష్టిలో ఒక నియమం ఉన్నది. అతిరథ బాలలకు మిత్రులు కారణంగా బాధ కలుగుతుంది, యువకునికి ప్రేయసి కారణంగా బాధ కలుగుతుంది, వివాహితుడు అయినటువంటి మగవాడికి అత్తవారింటి కారణంగా బాధ కలుగుతుంది, అలాగే వృద్ధుడికి అతని సంతానంతో దుఃఖం కలుగుతుంది, దానికి నివారణ ఉండదు. ఖచ్చితంగా నీ దుఃఖానికి నీ పుత్రుడై ఉంటాడు అని చెప్పి చెప్తాడు. నీ పుత్రుడు ఏం చేశాడో చెప్పు అని చెప్పి అడుగుతాడు. నీవు ఎందుకు మౌనంగా ఉండావు, నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి భీష్ముడు అడుగుతాడు. మహితాత్మ, కర్ణుడు తన స్నేహానికి కట్టుబడి ఉన్నాడు. వారణావర్తంలో ఏదో అధర్మం జరుగుతుంది, దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు అనగానే భీష్ముడు, అయితే అర్జునుడిని ఆ అధర్మాన్ని నేను ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి భీష్ముడు హడావిడిగా బయలుదేరతాడు. భీష్ముడు బయలుదేరటాన్ని గమనించిన దుశ్శాసనుడు వచ్చి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, పితామహులకి ఈ విధంగా తెలిసింది, ఇట్లా వెళ్తున్నాడు వారణావర్తానికి అని చెప్పి దుర్యోధనుడికి చెప్తాడు. దుర్యోధనుడు పితామహులకి ఎలా తెలిసింది అని చెప్పి అడిగితే శకుని అంటాడు, ఇంకెలా తెలుస్తుంది, నీ మిత్రుడు ఉన్నాడు కదా కర్ణుడు, అతని వల్లే తెలిసింది అంటే, లేదు నేను నా మిత్రుడిని సందేహించను అని చెప్పి అంటే, లేదు అతను నేరుగా చెప్పకపోయినా అతని ముఖంలో ధర్మం అనేది కనిపిస్తుంది కదా, దానివల్ల తెలుసుకున్నాడు. అది భీష్మ పితామహులు గమనించారు, వాళ్ళ తండ్రి గారు వచ్చి చెప్పగానే అనుమానం వచ్చింది అని చెప్పి శకుని చెప్తాడు. ఈలోపు శకుని అంటాడు, అమావాస్య రేపు కాదు ఈరోజే వస్తుంది, పాండవులకి వాళ్ళ చావు ఈరోజే రాసి పెట్టుంది అని చెప్పి తను పెంచుకుంటున్న గుడ్లగూబ అంటే అతను శకుని పెంచుకుంటూ ఉంటాడు. ఆ గుడ్లగూబకి సందేశాన్ని ఇచ్చి పురోచనుడి దగ్గరికి పంపిస్తాడు. ఒక లేఖ రాసి ఆ గుడ్లగూబ కాలికి కట్టి పంపిస్తాడు. భీష్ముడి కంటే వేగంగా గుడ్లగూబ ఆ సందేశాన్ని పురోచనుడికి అందజేస్తే ఆ పురోచనుడు అదంతా చదివి
ఈరోజే భవనానికి నిప్పు పెట్టాలి, నీవు అన్నము వంటశాలలోకి వెళ్ళి వంట చేయి, పాండవులకి ఈ విషయాన్ని అన్నంలో క్షీరాన్నంలో కలిపి వాళ్ళకి పాండవులకి పెట్టేసిన తర్వాత మనం నిప్పు పెట్టేస్తాము అని చెప్పి భార్యకి చెప్తూ ఉంటాడు. ఇంతలో భీష్ముడు నకులుడు అక్కడికి వచ్చి భోజనం కోసం ధర్మరాజు పంపిస్తాడన్నమాట. భోజనం సిద్ధం చేయమని చెప్పి పురోచనుడికి చెప్పు, భోజనం ఆకలేస్తుందని చెప్పి పంపిస్తాడు పురోచనుడి దగ్గరికి. భీముడు నకులుడు వచ్చి అడుగుతారు, ఆహారం తీసుకురమ్మని చెప్పాం కదా, తొందరగా ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి పురోచనుడిని అడుగుతారు. కొంచెం ఆలస్యమైంది, తీసుకొస్తున్నాము అని చెప్పి పురోచనుడు చెప్పగానే భీముడు సరే మనము మందిరానికి వెళ్దాము, ఈ లోపల మన దగ్గర మూషికం ఉంది కదా, ఆ మూషికానికి కొంచెం క్షీరాన్నం తీసుకొని వెళ్దామని చెప్పి సహదేవుడు అడగగానే సరే తీసుకొని పోదాము అని చెప్పేసి క్షీరాన్నం కొంచెం నాకు కూడా పెట్టమని చెప్పి భీముడు అడుగుతాడు. నకులుడు కొంచెం ఇవ్వండి చాలు, ఎలుకకి మూషికం ఉంది, ఆకలితో ఉంటుంది అని చెప్పి కొంచెం క్షీరాన్నం తీసుకొని వెళ్తాడు. అప్పటికే ఆ క్షీరాన్నంలో విషం కలిపేసి ఉంటాడు పురోచనుడు. ఎందుకంటే ఆ విషం పెట్టిన తర్వాత భవనానికి నిప్పు పెట్టాలనుకుంటారు కదా, అందుకని అందరికీ భోజనాలు తీసుకొని వస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. కానీ ముందుగా తీసుకొచ్చిన క్షీరాన్నము ఆ ఎలుక తినదు. నకులుడు చేతి నుంచి తప్పించుకొని ఒక కలుగులోకి వెళ్తుంది. ఇంత పెద్ద భవనంలో కలుగ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అర్జునుడు గమనిస్తాడు. అర్జునుడికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి చెప్తాడు, ఇంత పెద్ద భవనంలో ఈ ఎలుక మనకేదో చెప్పాలనుకుంటుంది, పినతండ్రి గారు పంపిందే ఇందుకొరకు, ఇంత పెద్ద భవనంలో ఈ కలుగ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూడగా అతనికి అనుమానం వస్తుంది అర్జునుడికి. ఈ భవనము బండలతో కట్టింది కాదు, లక్కతో కట్టింది అని అంటాడు. ఇది ఎలా నిర్మించారు భ్రాత అని చెప్పి నకులుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఇది లక్క బండరాలతో కట్టింది కాదు, లక్క దహనశీలి అని నీకు తెలీదా అని చెప్పి అడుగుతాడు. అది నిజమే, మరి ఎందుకు లక్కతో కట్టారు, ఇది ఎందుకు అని చెప్తే లక్క, నెయ్యి, పశువుల మాంసం, ఎండిన గ్రాసం, దూదితో కట్టారు. ఒకవేళ ఈ భవనంకి నిప్పు అంటుకుంటే 2 జాముల్లోనే దహనం అవుతుంది నకుల అని చెప్పి అర్జునుడు చెప్తాడు. ఇదంతా ధర్మరాజు సహదేవుడు వింటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటాడు. అర్జునుడు అంటాడు, ఇది కుతంత్రము అని అంటాడు. కుంతీదేవి, భీముడు భోజనశాల దగ్గర ఉంటారు. భోజనం తీసుకొచ్చిన పురోచనుడు మాటలు చెప్పి వాళ్ళను కూడా ఆపుతూ ఉంటాడు. అందరూ వస్తే వడ్డిస్తామమ్మా అని అంటే భీముడు అంటాడు, లేదు లేదు నాకు ఆకలేస్తుంది, నాకు వడ్డించండి పురోచన అని చెప్పి చెప్తాడు. కుంతీదేవి అంటుంది, సరే నువ్వు తిన్నాయినా, మేము వాళ్ళు వచ్చే వరకు వేచి ఉండి నేను తర్వాత తింటాను అని చెప్పి కుంతీదేవి అంటుంది. సరే అని చెప్పి భీముడికి వడ్డిస్తుంటారు. కొంచెం క్షీరాన్నం తప్ప మిగిలిన వడ్డిస్తూ ఉంటారు పురోచనుడి భార్య. ఈ పురోచనుడు ఒక రహస్యంగా ఈ పాండవుల దగ్గర పాండవులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకునేదానికి ఒక గూఢాచారిని పెట్టుంటాడన్నమాట. ఆ గూఢాచారి ఈ పాండవులు మాట్లాడుకునేదంతా విని వచ్చి పురోచనుడికి చెప్తాడు. ఇట్లా వాళ్ళకి తెలిసిపోయింది, లక్కతో ఇట్లా పశువుల మాంసంతో కట్టిన భవనం ఇది, బండరాళ్లతో కట్టింది కాదు అని చెప్పి కనిపెట్టేశారు అని చెప్పి పురోచనుడికి చెప్తాడు. అర్జునుడు చెప్తూ ఉంటాడనమాట, భవనంలో సజీవ దహనం, మనల్ని సజీవ దహనం చేయాలని దుర్యోధనుడు పన్నిన పన్నాగం అని అంటాడు. ఇదంతా విని కుంతీదేవి వీళ్ళకి భోజనం వడ్డిస్తున్న పురోచనుడికి వచ్చి ఆ గూఢాచారి చెప్పేస్తాడనమాట. చెప్పేసిన తర్వాత వీళ్ళు ఈ క్షీరాన్నము ఇవన్నీ ఇంతలో ఈ క్షీరాన్నం తిన్న ఎలుక కూడా చనిపోతుంది. అది చూసి పరిగెత్తుకుంటూ వస్తారు పాండవులు కుంతీదేవి దగ్గరికి. ఈ క్షీరాన్నం ఏమన్నా తిన్నారో ఏమో, ఈ భీముడికి తొందర ఎక్కువ కదా అని చెప్పి వచ్చి ఈ అన్నం తినబోయే లోపు దాన్ని పక్కకు నెట్టేసి చెప్తారు, ఇలా మనల్ని చంపాలని కుట్రబన్నుతున్నారు, దుర్యోధనుడు క్షీరాన్నంలో విషం పెట్టి చంపేశారు, ఎలుక చనిపోయింది, పినతండ్రి గారు పంపిన ఎలుక, ఈ భవనానికి నిప్పు పెట్టి మనల్ని చంపాలనుకుంటున్నారు అని చెప్పి జరిగిందంతా చూపిస్తారన్నమాట భీముడికి, కుంతీదేవికి. ఇదంతా చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటారు పాండవులు అందరూ. మనల్ని చంపాలి అనుకుంటాడా ఆ దుర్యోధనుడు, ప్రజల ముందు నిలబెట్టి వాళ్ళని దండించాలి అని చెప్పి భీముడు అరుస్తూ ఉంటాడు. కుంతీదేవి, వద్దు పుత్ర, మనల్ని చంపాలి
అనుకుంటున్న వాడిని దండించడం తప్ప మాత అని చెప్పి అడుగుతాడు దుర్యోధనుడు. ఎందుకు దుర్యోధనుడిని దండించుకోవద్దు అంటున్నావు అని అంటే, మనం హస్తినకి వద్దు, మనము అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళాలి వెళ్ళకూడదు మాత అని, అది మన అందరి ఇల్లు అని చెప్పి అంటాడు భీముడు. అక్కడ భీముడు కుంతీదేవి అంది, మన ఇల్లు కాదు నాయన, మన ఇల్లు అనిపించుకోవాలి అంటే అక్కడ మన ఆత్మీయులు ఉండాలి. శత్రువులు చుట్టిముట్టి ఉంటే అది మన ఇల్లు కాదు, యుద్ధ శిబిరం అనిపించుకుంటుంది. అక్కడ మృత్యువు ఉంటుంది, అక్కడ ప్రతి క్షణం క్రోధం ఉంటుంది, ప్రతి క్షణం వంచన ఉంటుంది, అక్కడ బ్రతుకు నరకప్రాయం అవుతుంది. అది నా బిడ్డలకి వద్దు. కానీ మాత, భ్రాత యువరాజు, ధర్మరాజు యువరాజు కదా, మనం ఎందుకు భయపడాలి, మనం వెళ్ళాలి అని చెప్పి అంటాడు భీముడు. కానీ నా బిడ్డలకి ఏ పదవులు వద్దు. అసలు మీ తండ్రి పాండురాజు ఎక్కువ సమయం అడవిలోనే ఉండేవారు. మనకి ఏ అధికారమూ వద్దు. ఇక్కడికి వచ్చింది ప్రేమ ఆదరణ కోసం. మిమ్మల్ని తీసుకొని, మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది వాళ్ళ అధికారాలు రాజ్యం కోసం కాదు నాయన, ప్రేమ ఆదరణ కోసం నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. వారి ప్రేమ మనకు లేకుండా ఉంటే ఆ సింహాసనం మనకి వద్దు పుత్ర యుధిష్ఠిర, నీవు దుర్యోధనుడికి ఈ సింహాసనాన్ని ఇచ్చేసేయి, మనకి వద్దు అంటుంది కుంతీదేవి. దుర్యోధనుడికి దండన విధించాలి అంటాడు అర్జునుడు. దండన విధిస్తారా? ఎవరు? ఆనాడు భీముడికి విషం పెట్టి చంపాలనుకున్నారు. ఆనాడు ధృతరాష్ట్ర మహారాజు ఏ విధంగా దండించారు దుర్యోధనుణ్ణి? ఇప్పుడైనా ఏం దండించరు. మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది. అలాంటి పరిణామాలు మనకి వద్దు. ఏ దండన విధించరు, ఏం వద్దు అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటుంది. మీరు 5 నాకు ఉంటే చాలు అని చెప్పి ఏడుస్తుంది. వాళ్లతో ఎటువంటి విరోధము పెట్టుకొనవద్దు, అక్కడ నివసించడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. దుర్యోధనుడు మారడు, తను అంతే, తనకే రాజ్యాన్ని ఇచ్చేసేయండి, ప్రశాంతంగా మనం జీవించాలి అంటుంది. తల్లి మాటలను గౌరవించి, మాత మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అదే మాకు సంతోషం అని అర్జునుడు చెప్పి అందరూ బాధపడతారు. ఇంతలో భవనానికి నిప్పు పెడతారు. నలువైపుల నుంచి నిప్పు మంటలతో పురోచనుడు పెట్టేస్తారు. తర్వాత ఇంతలో భీష్ముడు హుటాహుటిన బయలుదేరి వస్తూ ఉంటాడు. కానీ అప్పటికే భవనం అంతా నిప్పు చుట్టుముట్టుతుంది. తరువాత ఏం జరిగింది అనేది 19వ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. పాండవులు ఎలా తప్పించుకున్నారు, పాండవులు చనిపోయారా లేదా అన్నది కౌరవులకి ఎలా తెలుస్తుంది, ఈ విషయాలన్నీ 19వ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.